నమస్తే, దిస్ ఇస్ మహిజ. వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. సో ఈరోజు టాపిక్ చూస్తే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన క్లస్టర్ యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ యూనివర్సిటీని కర్నూలులో ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ యూనివర్సిటీని కేవలం వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ మాత్రమే అన్నట్లుగా చేసింది. నిధులు ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో మే 21న మొదటి వైస్ ఛాన్సలర్గా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సాయి గోపాల్ను 2021లో నియమించారు. స్పెషల్ స్టేటస్ యూనివర్సిటీ కావడంతో వీసీ పదవీ కాలం 4 ఏళ్లు. ఆయన పదవి 2025 మార్చికి ముగిసింది. 2021 మే 21న యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ శ్రీనివాసులను నియమించడంతో ఆయన 2024 వరకు 3 ఏళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత నుంచి నేటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్ట్రార్ కానీ నియామకంపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టలేదు. ఇక రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి నియమించారు. కానీ క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవి భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంలో నెలల తరబడి జాప్యానికి గురి చేయడంపై విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు యూనివర్సిటీనే తీసేస్తారా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 2014 నుండి 19 మధ్య కాలంలో శంకుస్థాపన చేసిన యూనివర్సిటీకే దిక్కు లేకుండా పోవటం దారుణమని పలు విద్యార్థి సంఘాలు అంటున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ కర్నూలు నుంచి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, క్లస్టర్ యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? దాని అప్డేట్స్ తెలియజేయండి. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2018-19లో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఓరోకల్ ఎయిర్పోర్ట్ వచ్చిన సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఆ మేరకు 2020లో వైసీపీ క్లస్టర్ యూనివర్సిటీ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ తర్వాత 2021లో వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ అభివృద్ధి చేసే దిశగా తిరుపతికి సంబంధించిన ప్రొఫెసర్ సాయి గోపాల్ని వైస్ ఛాన్సలర్గా నియమిస్తూ అదే యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ శ్రీనివాసుని రిజిస్ట్రార్గా అపాయింట్ చేసి యూనివర్సిటీని ప్రారంభించింది. అయితే గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా కేవలం వైస్ ఛాన్సలర్, ఒక రిజిస్ట్రార్లతోనే యూనివర్సిటీ నడిపిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వ నేతలకే దక్కిందని చెప్పవచ్చు. అప్పటి ప్రభుత్వంలో ఉన్నత విద్యామండలి ప్రధానంగా ఈ క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటులో కర్నూలు నగరంలోని 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను కలుపుతూ ఒక యూనివర్సిటీ కిందికి తీసుకురావాలనేది ఒక లక్ష్యం. క్లస్టర్ యూనివర్సిటీ కింద 3 డిగ్రీ కాలేజీల నిర్వహణ బాధ్యత అంతా వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. అయితే అప్పట్లో ప్రభుత్వం 3 డిగ్రీ కాలేజీలను కలిపేందుకు వైసీపీ ప్రభుత్వంలో వివిధ ఆటంకాలు ఏర్పడడం, వైస్ ఛాన్సలర్లకు సహకరించకపోవడం, ఇటు కర్నూలు నగరంలో కొన్ని డిగ్రీ కాలేజీలు అటానమస్గా ఉండడం, మా కాలేజీ అటానమస్ అని చెబుతూ కూడా యూనివర్సిటీ పరిధిలోకి చేర్చేందుకు, యూనివర్సిటీ పరిధిలోకి వచ్చేందుకు కూడా ఒకరిద్దరు ప్రిన్సిపల్స్ కూడా రాకపోవడంతో పలు ఆటంకాలు ఎదురయ్యాయి. అదే గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం ఒక వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ కేవలం యూనివర్సిటీ సెటరేటింగ్ చేసే దిశగా 3 డిగ్రీ కాలేజీలను యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకే 4 ఏళ్ల కాలం పట్టింది. అంటే ఇంకా వైస్ ఛాన్సలర్ పదవి కాలం కేవలం 3 డిగ్రీ కాలేజీలను వివిధ ఆటుపోట్లతో యూనివర్సిటీ పరిధిలోకి చేర్చడానికే సమయం ముగిసింది తప్ప యూనివర్సిటీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అప్పట్లో ప్రభుత్వాలు కూడా సహకరించడం లేదు. వాస్తవంగా క్లస్టర్ యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్తో, ఒక రిజిస్ట్రార్తో పాటు 135 మంది బోధనేతర సిబ్బందిని నియమించాల్సి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసి ఉన్నత విద్యామండలికి సమర్పించిన అప్పటి ఉన్నత విద్యామండలి చొరవ చూపకపోవడము, పైగా ఉన్నత విద్యామండలి అధికారులు కూడా క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ సాయి గోపాల్ కానీ, అటు రిజిస్ట్రార్లకు కానీ కనీసం డిగ్రీ కాలేజీల వ్యవస్థను ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో చేసిన ప్రయత్నాలను సహకరించకపోగా కనీసం వారికి జీతాలు కూడా నిలుపుదల చేసి తాము అవినీతికే మద్దతు అన్నట్టుగా అప్పట్లో హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వ్యవహరించడం పలు వివాదాలకు, పలు విమర్శలకు దారితీసింది. తాజాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఏర్పడిన తర్వాత 10 నెలలుగా వైస్ ఛాన్సలర్ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అదేవిధంగా
ఆయా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకం కూడా దాదాపుగా పూర్తి చేశారు. అయితే కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం కొరకు మాత్రం ప్రభుత్వ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయకపోవడం, అదేవిధంగా యూనివర్సిటీకి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం, అదేవిధంగా ఒక రిజిస్ట్రార్ పదవి క్లస్టర్ యూనివర్సిటీలో ఒక రిజిస్ట్రార్ని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఆ రిజిస్ట్రార్ని కూడా ఎంపిక చేయకుండా 3 క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోనే వచ్చే ఒక సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్కి అదనపు బాధ్యతలు అప్పగించారు. సో ఈ పరిస్థితుల దృష్ట్యా కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ కొనసాగుతుందా లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ 3 డిగ్రీ కాలేజీలో ఒక కాలేజీకి సంబంధించిన పూర్వ విద్యార్థుల మాత్రం క్లస్టర్ యూనివర్సిటీని అడ్డుపడుతున్నట్లు కూడా విద్యార్థి సంఘం నేతలు నుంచి వినపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించిన ఈ యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో దాదాపుగా 50 కోట్ల రూపాయలతో 3 డిగ్రీ కాలేజీల పరిధిలో ఇటు అకాడమిక్ బిల్డింగ్లు, అటు లైబ్రరీ బిల్డింగు, అటు హాస్టల్ బిల్డింగు, ఒకవైపు క్యాంటీను, ఇవన్నీ ఇలా మొత్తం 53 కోట్ల రూపాయల భవనాలు నిర్మించి 3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడైనా విద్యార్థులకు తరగతి గదుల కొరత చూసాం కానీ ఇటు కర్నూలులో 53 కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మించి 3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడం, ఇది ఒక రాష్ట్రంలో కర్నూలు జిల్లాకే ఆ ఘనత దక్కిందని కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత విద్యా మండలి చైర్మన్ కానీ, ఉన్నత విద్యా మండలి కాలేజియేట్ కమిషనర్ భరత్ గుప్తా క్లస్టర్ యూనివర్సిటీపై వాళ్ళకు కొంతమంది రాంగ్ ఫీడ్ ఇవ్వడంతోనే యూనివర్సిటీని ముందుకు వెళ్లకుండా ఉన్నత విద్యా మండలి చొరవ చూపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తాయి. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ చూపి ఈ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో వృద్ధిలోకి తీసుకొస్తే ఇక్కడ రన్ అవుతున్నటువంటి యూజీ పీజీ కోర్సులలో దాదాపుగా 6,500 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ యూనివర్సిటీ విదేశీయ యూనివర్సిటీలతో టైఅప్ అయి ఆ యూనివర్సిటీ కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఆయా దేశాలలో కూడా స్థిరపడేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి యూనివర్సిటీ కర్నూలుకు మంజూరు చేసి పతనమయ్యే స్థాయికి తీసుకొస్తుండడంతో ఇటు విద్యార్థుల భవిష్యత్తు మాత్రం విద్యార్థుల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్తు దారుణంగా మారిందని కూడా చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు సీమకృష్ణ, రాయలసీమ విద్యార్థి సంఘ నేత, అదేవిధంగా రవి గారు, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు, వీరిద్దరు కూడా మనతో ఈరోజు ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు. సో వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పేద్దాం. రైట్, సీమకృష్ణ గారు, రవి గారు, వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. రైట్, సీమకృష్ణ గారు, ముందుగా చెప్పండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లస్టర్ యూనివర్సిటీ లక్ష్యం ఏంటి? అంటే గవర్నమెంట్ మెన్స్ కాలేజ్, సిల్వర్ జూబ్లీ కాలేజ్, అదేవిధంగా కేవీఆర్ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, ఈ 3 కలిపి ఏర్పాటు చేయడం వల్లనే ఈ నిర్లక్ష్య ధోరణి అనేది వస్తుందా? అసలు దీన్ని మీరు ఎలా చూస్తారో తెలియజేయండి. ముందుగా నమస్కారం మేడం. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వైకే టీవీ వారికి రాయలసీమ ఉద్యమకారుల తరఫున ప్రత్యేక ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం, విద్యార్థులకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఇది. మేడం, ఇందాక మీరు అడిగినట్టు 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వము వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ మేడం ఇది. ఫర్మెన్ డిగ్రీ కాలేజీ, సిల్వర్ జూబ్లీ కాలేజీ, తర్వాత కేవీఆర్ కాలేజీ, మహిళా కాలేజీ, 3 కాలేజీలు కలుపుతూ క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా. అది కూడా డిసెంబర్ 1, 2019 ఢిల్లీలో మానవ వనరుల ఆర్థిక అభివృద్ధి మరియు ఈ రూసా వారు ఒకటి అప్రూవల్ మీటింగ్లో బోర్డు సమావేశంలో యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం గురైంది మేడం. ఎక్కడ బిల్డింగ్లు అక్కడ ఆగిపోయాయి. బిల్డింగ్ల ఇది కూడా పెరిగిపోయింది. అయితే ఈ 3 యూనివర్సిటీలు, ఈ 3 కాలేజీలు యూనివర్సిటీలో కలపకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మేడం, ఆల్రెడీ ఇవి ఏవైతే 3 కాలేజీలు ఉన్నాయో ఇవి అటానమస్ మేడం. అటానమస్ అయిన తర్వాత ఆ ప్రిన్సిపాల్లకు పెత్తనం ఉంటుంది. అయితే ఈ 3 కాలేజీలు క్లస్టర్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ 3 ప్రిన్సిపాల్లకు పెత్తనం వెళ్ళిపోతుంది, వీసీ గారికి, రిజిస్ట్రార్కు పెత్తనం వస్తుందని చెప్పేసి 2014లో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి క్లస్టర్ యూనివర్సిటీ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యి 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టాక
ఏవైతే వైసీపీ ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యమైనటువంటి క్లస్టర్ యూనివర్సిటీకి 20 కోట్లు పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా చెల్లించింది. అయితే ఆ కాంట్రాక్ట్ కూడా మళ్ళీ పనులు మొదలుపెట్టేది. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు ఈ ముగ్గురు ప్రిన్సిపాల్ గారు గుప్తా గారికి ఏమని మెసేజ్ పెడతా ఉన్నారంటే, ఈ యూనివర్సిటీతో పని లేదు, ఈ 3 కళాశాలలు విలీనం చేసినా ఇది అనవసరం అని చెప్పేసి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఆ క్లస్టర్ యూనివర్సిటీ అట్నే ఆగిపోతుంది మేడం. రైట్. ఒకవేళ క్లస్టర్ యూనివర్సిటీలో 3 కళాశాలలు కలిపితే ఇప్పుడు ఉన్నటువంటి 3,300 మంది స్టూడెంట్స్ 8,500 మందికి పెరిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ రీసెర్చ్ చేసే అవకాశం ఉంటుంది మేడం. రైట్. ఒకసారి రవి గారితో కూడా మాట్లాడదాము. రవి గారు, అసలు మరి వైసీపీ హయాంలో చూస్తే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూసా కింద, అంటే రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ కింద 55 కోట్ల రూపాయలు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. నిధులు దుర్వినియోగం అయ్యాయి, కనీస మౌలిక వసతులు ఇప్పటి వరకు యూనివర్సిటీ పరిధికి కల్పించడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్వహణ లోపం అనేది ఇప్పటి పరిస్థితికి ఎంతవరకు కారణంగా చూడొచ్చు? ముందుగా వైకేటీవీ వారికి ఒక మంచి కార్యక్రమాన్ని, ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు అనేటువంటి అంశం మీద చర్చ తీసుకురావడం అన్నది శుభపరిణామం. మరి కర్నూలులో 2018లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్లస్టర్ యూనివర్సిటీ ప్రకటించినటువంటి సందర్భం అది. ఆ తర్వాత 2020-2021 సంవత్సరంలో మరి ఇక్కడ ఒక వీసీని నియమించారు. మామూలుగా వీసీ పదవి కాలం అన్ని యూనివర్సిటీల్లో కూడా 3 సంవత్సరాలు ఉంటే, దీనికి స్పెషల్ స్టేటస్ ఉండడం వల్ల 4 సంవత్సరాల పదవి కాలాన్ని ఇచ్చి 4 ఇయర్స్ ఇచ్చారు మేడం. 4 ఇయర్స్ ఇచ్చి ఇక్కడ వీసీని నియమించారు. అయితే వీసీని నియమించారు, రిజిస్టర్ని నియమించారు. రిజిస్టర్ శ్రీనివాసులు గారు, అలాగే వీసీ తిరుపతికి చెందిన గోపాల్ గారిని నియమించడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు నియమించిన తర్వాత క్లస్టర్ యూనివర్సిటీ అభివృద్ధి అన్నది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు, బిల్డింగ్లు అయితే పూర్తయిపోయినాయి కానీ విలీనం చేయడానికి మాత్రం అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఏవైతే డిగ్రీ కాలేజీలు, దీని పరిధిలోకి 3 డిగ్రీ కాలేజీలు వస్తాయి మేడం. ఒకటి కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ ఒకటి, అలాగే ఫర్మెన్ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజ్ ఒకటి, ఇంకొక కాలేజీ. 3 కాలేజీలు కూడా దీని పరిధిలోకి వస్తాయి. అయితే వాళ్లకు క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోకి దీన్ని తీసుకురావడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో మరి ఎప్పటికప్పుడు ఏదైతే ఉన్నత విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళకి తప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి మరి దీని అభివృద్ధిని పూర్తిగా అడ్డుకుంటా ఉన్నారు. ఏ రకంగా చూసినా కూడా రాష్ట్రంలో అయితేనేమి, దేశంలో అయితేనేమి యూనివర్సిటీలకు తరగతి గదులు లేక ఇబ్బందులు పడతా ఉంటే, కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీలో అన్ని పూర్తయిపోయి కూడా ఏమాత్రం మరి వాటి విలీనానికి నోచుకోకపోవడం, అభివృద్ధికి నోచుకోకపోవడం, ఇక్కడ తగిన దాదాపు 135 మంది స్టాఫ్ ను నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ స్టాఫ్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేయలేదు గతంలో. అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటికైనా మరి క్లస్టర్ యూనివర్సిటీ మీద దృష్టి సారించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో వైకేటీవీ కూడా ఈ రోజు నిజంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు పర్యటన ఉంది, ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం అన్నది మంచి విషయం. తప్పకుండా ఇప్పటికీ మరి వైసీపీ చేసినటువంటి ఈ విద్యార్థులకు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాన్ని తక్షణమే ఒకసారి మళ్ళీ పరిశీలించి క్లస్టర్ యూనివర్సిటీకి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటినంతా తొలగించి ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు మళ్ళీ దాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మేమైతే నమ్ముతా ఉన్నాం. ఎస్ సార్. ఒకసారి సీమకృష్ణ గారు మీరు చెప్పండి. అంటే 2024లో మొదటి డిగ్రీ బ్యాచ్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2025 ఫిబ్రవరిలో మొదటి కాన్వకేషన్ కూడా వాళ్ళ ఏర్పాట్లు అయితే జరిగింది. సో అంటే 2025 నుంచి 26 ఎడ్యుకేషనల్ ఇయర్కి కూడా సిల్వర్ సెట్ 2025 అని చెప్పేసి అడ్మిషన్స్ కూడా వాళ్ళు ఒక ఎగ్జామ్ అయితే అడ్మిషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉందండి? అంటే విద్యార్థులు ఎలాగా, అక్కడ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? ఎస్పెషల్గా ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్లో ఈ పరిస్థితి పట్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? విద్యార్థులు మేడం, నేను ఈ డిగ్రీ విద్యార్థుల ఆ కాలేజీ విద్యార్థులకు సంబంధించినటువంటి డిగ్రీ విద్యార్థులతో కానీ నేను మాట్లాడుతూ ఉంటాను. అయితే వారు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ఇండివిజువల్ అటానమస్గా అయితే ఏవైతే ఉన్నాయో ఫర్మెన్, సిల్వర్ జూబ్లీ, తర్వాత కేవీఆర్ మహిళా కళాశాల, వీరు ఇప్పుడు
డిగ్రీ పీజీ ఉంటుంది మేడం. పీజీ తర్వాత రీసెర్చ్ చేసుకోవాలి మేడం. రీసెర్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక రాయలసీమలో ఉన్నటువంటి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒకటి రాయలసీమ యూనివర్సిటీ, తర్వాత క్లస్టర్ యూనివర్సిటీ. రాయలసీమ యూనివర్సిటీలో ఒక 6 మంది ప్రొఫెసర్లు, రెగ్యులర్ ప్రొఫెసర్లు తప్పితే అక్కడ ప్రొఫెసర్ల కొరత ఉంది. తర్వాత విద్యార్థులు కూడా ఎక్కువ విద్యార్థులు లేరు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది మేడం, ఎందుకు క్లస్టర్ యూనివర్సిటీలు తీసుకొస్తున్నారని చెప్పేసి. క్లస్టర్ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశం ఏంద్రా అంటే, యూనివర్సిటీలు ఏవైతే మనుగడకు నోచుకోకుండా వెళుతున్నాయో నిదానంగా ఒక 3 కాలేజీలు, 4 కాలేజీలు లేదా ఒక 5 కాలేజీలు ఒక క్లస్టర్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసి విద్యకు పునాది వేస్తూ ఉన్నాయి, రీసెర్చ్కు. ముఖ్యంగా ఈ యూనివర్సిటీ వస్తే కన్నా మేడం, రూల్స్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు, లేదంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ కావచ్చు, లేదంటే స్టేట్ నుంచి ఫండ్స్ కానీ విపరీతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు వెనుకబడిన మా రాయలసీమలో కరువు ప్రాంతంలో ఒక ఇంటరు, డిగ్రీ చదవడం పెద్ద గగనమైన ఈ కాలంలో ఒక మంచి యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ డిగ్రీతో పాటు పీజీతో పాటు రీసెర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. మాకు దాదాపు రీసెర్చ్ చేయడం వల్ల మాకు డాక్టరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆ అవకాశం కూడా లేకుండా చేయడానికి ఒకే ఒక కారణం, ఈ ముగ్గురు ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెత్తనాల కోసం మాత్రమే ఈ క్లస్టర్ యూనివర్సిటీలో విలీనం కాకుండా అడ్డుకుంటున్నారు మేడం. విద్యార్థులు అయితే పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను బయటికి రానికపోవడానికి కారణం ఏంద్రా అంటే, ఈ డిగ్రీ కాలేజీలో పనిచేసినటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాక్టికల్ మార్కుల్లో తగ్గడం కానీ, లేదంటే సెమిస్టర్లలో మిడ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ చేయడం కానీ జరగడం వల్ల ఆ విద్యార్థులకు ముందుకు రాకపోవడం జరుగుతూ ఉంది మేడం. రైట్. ఈ విషయం మరి అధికారుల దృష్టికి, విద్యాశాఖకు సంబంధించి ఎవరైనా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగిందా? ఎస్ మేడం, మేము అలాంటి రాయలసీమ ఉద్యమకారులు ఈ క్లస్టర్ యూనివర్సిటీ కోసం పోరాటం చేశాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా పంపడం జరిగింది మేడం. అయితే వారు ఆలోచన చేసి ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఒకసారి ఆ యూనివర్సిటీని కూడా నేను ఒకసారి సందర్శిస్తాను. ఎందుకంటే మా ప్రభుత్వంలోనే యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. మా నాన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎం గారు అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఈ ఇంతవరకు వీసీని నేను నారా లోకేష్ గారు కూడా ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి వారికి కూడా ఏదైతే ఆ మాటలు చెప్పారో, మా వర్షన్ ఏంటంటే మేడం, ఇంతవరకు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక రెగ్యులర్ వీసీ లేడు మేడం. రెగ్యులర్ వీసీ వస్తే అక్కడ పరిపాలన సక్రమంగా జరుగుతుంది మేడం. ఆల్రెడీ మరి ఎట్లా ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారు ఒక కాలేజీకి ప్రిన్సిపాల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు, 2 కాలేజీలు ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని మళ్ళీ క్లస్టర్ యూనివర్సిటీ బాధ్యతలు ఏ విధంగా చేస్తాడైతే మాకైతే అంతుపట్టడం లేదు మేడం. కానీ ఎవరన్నా అక్కడ ఏమన్నా టేబుల్ కింద ఏమన్నా వాళ్ళకి మామూలు ముట్ట చెప్తుంటే మరి అవకాశాలు ఉన్నాయో ఏమో మాకైతే అర్థం కాదు మేడం. మేము ఎక్కడ చూడలేదు. ఇన్ఛార్జీలకే బాధ్యతలు అప్పచెప్పడం, అది కూడా అనర్హుడికి అప్పచెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎస్. ఒకసారి రవి గారు మీరు చెప్పండి, జగన్నాథ్ గట్టు వద్ద క్లస్టర్ యూనివర్సిటీ భవన నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి. కేవలం ఈ ఏదైతే క్లస్టర్లో రిలీజ్ అయితే వీళ్ళ హక్కు, వీళ్ళ ఆధిపత్యం ఏదైతే చెల్లదు అనే భావన వల్లనే కేవలం ఇది అభివృద్ధికి నోచుకోకుండా ఉందని మీరు భావిస్తున్నారు? అవును మేడం, తప్పకుండా. ఎందుకంటే పూర్తి స్థాయిలో దాదాపు బిల్డింగ్స్ అంతా పూర్తయిన తర్వాత కూడా వీటిలో విలీనం చేయడానికి ఈ డిగ్రీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి డిగ్రీ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రిన్సిపల్ సుముఖంగా లేకపోవడంతోనే ఈ అభివృద్ధి అన్నది కుంటుపడతా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యాశాఖ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల దీని అభివృద్ధి అన్నది పూర్తిగా కుంటుపడి విద్యార్థులకు సరైనటువంటి విద్య అయితే అందడం లేదు మేడం. రైట్. అంటే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే డిగ్రీ కాలేజీలో ఇంకా దీని మీద సక్సెస్ రేట్ ఎలా ఉంది, అంటే ఈ విద్యార్థుల స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అనుకునే లక్ష్యం ఇది చేరుకుందా, ఇంకా ఎంతవరకు దీని రిజల్ట్ రావాల్సి ఉంది? మేడం, ఇప్పుడు దాదాపు 6500 మంది విద్యార్థులు, పీజీ విద్యార్థులు ఈ క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నారు. అయితే వాళ్ళ భవిష్యత్తునంతా కూడా నాశనం చేసేటువంటి ప్రక్రియ ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం పోతుందని, ఇందాక మిత్రుడు చెప్పినట్టు వాళ్ళ పెత్తనం పోతుందనేటువంటి ఉద్దేశంతోనే మరి క్లస్టర్ యూనివర్సిటీకి విలీనం చేయడానికి సుముఖంగా లేకపోవడం, దాంతో పాటు వాళ్ళ పెత్తనం పోతే వాళ్ళకు వచ్చేటువంటి ఏవైతే పైన ఉన్నటువంటి ఆ నిధులు ఉంటాయో అవి రాకుండా అయిపోతాయేమో, మా అక్రమ మార్గంలో సంపాదిస్తున్నటువంటి సొమ్ములు రాకుండా ఉంటాయేమో అనేటువంటి భయంతోనో లేకపోతే మరొకటో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు సుముఖంగా లేకపోవడంతోనే దాదాపు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా ప్రస్తుతం అయితే ఉంది మేడం. రైట్. అయితే ఒకసారి మీరు ఫైనల్గా రవి గారు చెప్పండి, దీనికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు?
తప్పకుండా మేడం. దాదాపు ప్రజాధనం అంతా పెట్టి దాదాపు 53 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఇక్కడ పూర్తి స్థాయిలో బిల్డింగ్ల నిర్మాణం అయితే జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు కూడా కర్నూలు జిల్లాకు వస్తున్నారు. ఈ సందర్భంలో క్లస్టర్ యూనివర్సిటీని పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని వైకేటీవీ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులు, ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కరువు వలసలతో అల్లాడుతున్నటువంటి తరుణంలో అనేక ఉద్యమాల తర్వాత విద్యార్థి సంఘాలుగా మేము అనేక ఉద్యమాల తర్వాత రాయలసీమ హక్కులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ విద్య అయితేనేమి, ఉపాధి అయితేనేమి, లేకపోతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం మేము ఫైట్ చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ విడిపోయిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ పూర్తి స్థాయిలో విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితికి నేడు కనిపిస్తా ఉంది. వీటన్నిటిని గమనించి మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ చర్యల్ని ఖండించి తక్షణమే క్లస్టర్ యూనివర్సిటీని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలా, వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని చెప్పేసి మేము రాయలసీమ విద్యార్థి పోరాట సమితిగా కోరుతా ఉన్నాం. రైట్. సీమకృష్ణ గారు, మీరు చెప్పండి ఫైనల్గా. ఒక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంత రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఆయనే ఆ శాఖకి మంత్రిత్వం వహిస్తున్న శాఖకు సంబంధించి ఇటువంటి ఒక యూనివర్సిటీకి, అదే స్కూల్ కాలేజ్ కూడా కాదు, కనీసం ఒక చిన్న తరగతికి సంబంధించి కూడా కాదు, ఒక భవిష్యత్తుని నిర్ణయించే స్థాయిలో ఉన్నప్పుడు ఆయన సైడ్ నుంచి ఇంకా ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? అదేవిధంగా ఈ వివక్ష అంటే మొత్తం అన్ని చాలా యూనివర్సిటీలకి ఇప్పుడు ఇన్ఛార్జీలను అయితే నోటిఫికేషన్స్ వచ్చాయి. సో ఇంకా ఈ క్లస్టర్ యూనివర్సిటీకి రాకపోవటానికి దీని పరంగా మీరు ఒక టోటల్ సొల్యూషన్ ఏది ఇవ్వాలని భావిస్తున్నారు? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో క్లస్టర్ యూనివర్సిటీ ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారని మేమైతే కోరుకుంటా ఉన్నాం మేడం. ఎందుకంటే నారా లోకేష్ గారు ఈ విద్యాశాఖ పైన అమితమైన కృషి చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉదికు ఐటీ విషయంలో అయితేనేమి, విద్యాశాఖ పైన కానీ మంచి చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. మరి అలాంటి నారా లోకేష్ గారికి కూడా ఈ ఉన్నత విద్యాశాఖ కానీ, ఉన్నత విద్యాశాఖకు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఒక రకమైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల అతను మరి ఐఏఎస్ అధికారులు ఏదైతే చెప్తున్నారో దాన్ని వెనకడిగేసే పరిస్థితి నెలకొంది. నారా లోకేష్ గారికి మేము ఒకటే సందేశం పంపిస్తా ఉన్నాం. ఎందుకంటే నారా లోకేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి యువగలం యాత్రలో అతనికి పూర్తి రాయలసీమ పట్ల పూర్తి అవగాహన, ఇక్కడ కష్టాలు నష్టాలు గురించి బాగా తెలుసు నారా లోకేష్ గారికి. మరి విద్యాశాఖ మంత్రి కూడా అతను ఎన్నో అనుభవాలు కూడా చూశారు. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి దీనిపైన ఒక్కసారి సందర్శించి దీనిపైన ఒక్కసారి ఏంటి క్లస్టర్ యూనివర్సిటీ ఫైల్ పట్టుకోగలిగితే ఖచ్చితంగా, ఎందుకంటే రాయలసీమ బిడ్డనే మా నారా లోకేష్ గారు కూడా, ఎందుకంటే ఇక్కడ పాదయాత్ర చేశారు కర్నూలు జిల్లాలో. నారా లోకేష్ గారు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన వ్యక్తి అసెంబ్లీకి. మరి అలాంటి వ్యక్తి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్లనే ఈ క్లస్టర్ యూనివర్సిటీ ఆగిపోయిందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్కసారిగా నారా లోకేష్ గారు ఒక ఫైల్ తీస్తే అసలు ఏం జరుగుతుంది, ఒక కమిటీ వేసి దీనిపైన వాస్తవాలు నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇక్కడ ఏం జరుగుతుందని ఒక ఫైల్ తెప్పించుకోగలిగితే ఖచ్చితంగా ఈ క్లస్టర్ యూనివర్సిటీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది మేడం. ఎందుకంటే ఈ వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో మాలాంటి వాళ్ళకు, ఇప్పుడు నేనేంటంటే మేడం పీజీలు చేసుకుంటాం మేడం. నేను 4 పీజీలు చేశాను మేడం. ఈ యూనివర్సిటీ వస్తే నేను చదివిన కోర్సులకు నేను ఇక్కడ పిహెచ్డి చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. మరి నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పిహెచ్డి చేయాలి, రీసెర్చ్ సెట్ నెట్ క్వాలిఫై అయినా కూడా సరైన ప్రొఫెసర్లు లేక చేసుకోలేని పరిస్థితి కూడా ఉంది మేడం. కాబట్టి క్లస్టర్ యూనివర్సిటీ వస్తే ఇక్కడ నాన్ టీచింగ్ పోస్ట్తో పాటు టీచింగ్ పోస్టులు రావడంతో పాటు వెనకబడిన రాయలసీమకు క్లస్టర్ యూనివర్సిటీలో మాలాంటి పిహెచ్డి చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. ఒక్కసారి నారా లోకేష్ దృష్టి కూడా మా తరపున మేము తీసుకెళ్తాం. మీ తరపున కూడా మీరు ఈ ఛానల్ ద్వారా కూడా వారి ఈ సమస్యలను తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రైట్ అండి, తప్పకుండా మీ విద్యార్థి సంఘాల తరపు నుంచి కాకుండా మా వైకేటీవీ తరపు నుంచి కూడా అతి త్వరలో ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. మనం కార్యక్రమం ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.